టేకుమట్ల మండలం గర్మిలపల్లి గ్రామంలో బుధవారం బొడ్రాయి భూలక్ష్మి తల్లి వార్షికోత్సవ వేడుకల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యేకు కమిటీ నిర్వాహకులు, గ్రామస్తులు, కాంగ్రెస్ నేతలు శాలువాలు కప్పి డప్పు చప్పులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం బొడ్రాయి భూలక్ష్మి వద్ద ఎమ్మెల్యే పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బొడ్రాయి భూలక్ష్మి తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. గర్మిలపల్లి గ్రామ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు కాంగ్రెస్ నేతలు, గ్రామస్తులు ఉన్నారు. భూలక్ష్మి మహాలక్ష్మి ఆ తల్లి ఆశీస్సులు మీ గ్రామస్తుల ప్రతి ఒక్కరి కుటుంబంపై కలగాలని, దినదిన అభివృద్ధి చెందాలని, అదేవిధంగా ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందే విధంగా ఉండాలని కోరుతూ గోదావరిని మంత్రికి పోయేటువంటి బార్డర్ లో గర్మిలపల్లి గ్రామం ఉంది. ఈ బ్రిడ్జి నిర్మాణం కొరకు ముఖ్యమంత్రితో మాట్లాడి తొందరగా పూర్తి చేయించబోతున్నాం. అదేవిధంగా ఆ గుట్ట కూడా రాబోయే రోజుల్లో మా సోదరి మండల కొరకు, డాక్రా సంఘాల కొరకు సోలార్ పవర్ ప్లాంట్ కూడా ఉత్పత్తి పెట్టే విధంగా, మీరే నడిపే విధంగా ముఖ్యమంత్రితో మాట్లాడి అన్ని సర్వే జరిపి సోలార్ ఉత్పత్తిని కూడా మీరు తయారు చేసిన ఉత్పత్తిని ప్రభుత్వమే కొనుగోలు చేసి కోటి మందికి కోటీశ్వర్లను చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నారు. దాన్ని తగ్గట్టుగా ఈ గ్రామంలో ప్రభుత్వ భూమి కూడా ఉంది. 5 ఎకరాలకు ఒక యూనిట్ అంటే 6 కోట్ల ఆదాయం వస్తుంది. అంటే సుమారు 300-400 ఎకరాల భూమి ఉంది. 200 యూనిట్ల ఉత్పత్తి సోలార్ తయారు చేసేటువంటి ఈ యొక్క భూమి ఉంది. దానికి అనుకూలంగా మేము కలెక్టర్కు, ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు కూడా ఇచ్చాం. దాన్ని అందరు కూడా మా డాక్రా మహిళా సంఘాలు, ఈ గర్మిలపల్లి గ్రామానికి సంబంధించినటువంటి మా అక్క చెల్లెలందరూ కూడా సద్వినియోగం చేసుకొని దీన్ని అందరు కూడా సోలార్ పవర్ ప్లాంట్ పెడితే మీ ద్వారా ఒక 100 మంది ఉద్యోగస్తులు కూడా పనిచేసేటువంటి అవసరం ఉంటుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈ గర్మిలపల్లి గ్రామం నేను 3 సార్లు ఎమ్మెల్యేగా నిలుస్తున్న ప్రేమాభిమానాలు చూపించినటువంటి ఈ గ్రామాన్ని నేను కూడా